జపాన్ కానీ అమెరికా కానీ వాళ్ళు ఎందుకు ముందు అడ్వాన్స్ ఉంటున్నారు? వాళ్ళు రోజు న్యూ థింకింగ్, న్యూ ఐడియాస్, న్యూ ప్లానింగ్, న్యూ కోర్సెస్. ఎప్పుడు వాళ్ళ ఆలోచన అంతా న్యూ 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 ఉంటుంది. మనమేమో రొటీన్ గా ఏదో రేపు చూస్తావా, రేపు చదువుతావా, రేపు చెప్తావా, అట్లా అంత రేపటికి మనం పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాం. అదే మనం లేజినెస్. ఈ రోజు ఇప్పుడే దానికోసం కనిపెట్టాలి, దానికోసం ఆలోచన చేయాలి, దాని మీద సీరియస్నెస్ ఉండాలి. తప్పకుండా గ్యారంటీగా మనం సక్సెస్ అవుతాం. పీజీ పాస్ అయిన డాక్టర్ కు 70,000 80,000 వస్తుంది జాబ్ చేస్తే, మేబీ ఏమని ఎక్కువ. అదే ఒక డాక్టర్ కు పీజీ డాక్టర్ పాస్ అయితే 10 లక్షలు కూడా వస్తుంది. మళ్ళీ 1 లక్ష రూపాయలు వస్తుంది ఒక డాక్టర్ కు, 10 లక్షలు ఎందుకు వస్తుంది? అంత వేరియేషన్ ఎందుకు ఉంటుంది డాక్టర్లలో? సేమ్ డిగ్రీ, సేమ్ కోర్స్, అందరు కూడా పాస్ అయినరు. అంత వేరియేషన్ ఎందుకు అంటే ఆ స్కిల్, ఆ టాలెంట్ అది లేనట్టు. ఎవరు తానైతే స్కిల్ ఉంటుందో, టాలెంట్ ఉంటుందో, వర్త్ ఉంటుందో వాళ్ళకి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఆ స్కిల్, ఆ టాలెంట్, ఆ వర్త్ ఎప్పుడు వస్తుంది? ఈ పీజీ స్టూడెంట్లు అప్పుడు, ఎంబీబీఎస్ నుంచే పీజీ స్టూడెంట్స్ అప్పుడు కూడా ప్రతి రోజు మనం కాలేజీ పోకుండా పాస్ అవుతాం, ఇంట్లో కూర్చొని కూడా పాస్ అవుతారు, ప్రాబ్లం లేదు. కానీ కాలేజీకి రావాలి, రోజు ప్రొఫెసర్ చెప్పింది వినాలి, లైబ్రరీకి పోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ థింకింగ్ చేయాలి, మనం లైబ్రరీ మంచి మంచి బుక్స్ చదవాలి. చూస్తేనే అప్పుడే మనకు బయటకు వస్తుంది, మనకు నాలెడ్జ్. మొన్న మా మన్మడు మా ఇంటికి వచ్చాడు, 23 ఏళ్ళు ఉంటాడు. ఈ ఐడియాలన్నీ ఎట్లా ఇస్తాయి? అసలు నువ్వు మనిషి మామూలుగానే ఉంటావు, నీకు డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ పెట్టాలని ఎట్లా ఐడియా వచ్చింది? యూనివర్సిటీ పెట్టాలని ఎట్లా ఐడియా వచ్చింది? ఇట్లా నీకు కొత్త కొత్త ఐడియాలన్నీ ఎట్లా వస్తాయి తాత అని అడిగినా అని చెప్పి, రోజు మనం ఆ పని మీద దృష్టి పెడితే, ఆ పనిలో సీరియస్నెస్ ఉంటే, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే మనకు తప్పకుండా మనకు ఐడియాలు వస్తాయి, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త థింకింగ్లు వస్తాయి. మనం దాంట్లో కొత్త కొత్త మార్గాలు కూడా తీసుకురావచ్చు. అదే చెప్తున్నాను. మీరు కూడా అంతే, మనం రాకున్నా చేయకున్నా నడుస్తుంది కాదు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, డీప్ గా. అప్పుడే మనం సక్సెస్ అవుతాం లైఫ్ లో. ప్రతి మనిషి, నా లైఫ్ లో నేను చూడు, నా ఒకటే లైఫ్ లో ఇప్పుడు నా 71 ఏజ్. నా లైఫ్ లో నేను పాలమ్మిన మిల్క్ వెండర్ చిన్నప్పుడు, నా 22-20 ఏజ్ లో, మీ ఏజ్ లో 23లో. ఆ తర్వాత పూలమ్మిన, ఆ తర్వాత బోర్వెల్ నడిపించిన, ఆ తర్వాత ఒకటే లైఫ్ లో. ఆ తర్వాత స్కూల్స్ పెట్టా, ఆ తర్వాత కాలేజీలు పెట్టా, ఆ తర్వాత మెడికల్ కాలేజీలు పెట్టా, పీజీ పెట్టా, ఆ తర్వాత ఎంపీ అయినా, ఆ తర్వాత మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా. అంటే ఒక్కటే జీవితంలో, సింగిల్ లైఫ్ లా. ఏదో మా తాత మినిస్టర్ ఉండే నేను ఎమ్మెల్యే అయినా కాదు. నేనే ఎంపీ, నేనే మినిస్టర్, నేనే ఎమ్మెల్యే, నాయే కాలేజీలు నేనే పెట్టిన, మరి నేనే పాలన. అంటే ఒక మామూలు విషయం కాదు. అంటే మనిషి ప్రయత్నం చేస్తే మనం ఏ లెవెల్కి వెళ్ళాలంటే ఏ లెవెల్ కన్నా రావచ్చు. అది అదృష్టం అనేది మన చేతనే ఉంది. భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు. అదృష్టం ఏడో దొరకదు. అసలు మనం పని చేస్తేనే మనకు అదృష్టం వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే అదృష్టం వస్తుంది, డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ అవుతూ ఉంది, రెస్పెక్ట్ ఉంటేనే సక్సెస్ అవుతూ ఉంది. ఇవన్నీ సక్సెస్ కు సీక్రెట్స్. సక్సెస్ ఏడో ఉండదు, మన చేతిలో ఉంటుంది సక్సెస్. దానికి నేనే ఆదర్శం, నేను మోడల్. మీ అందరికి కూడా చెప్తున్నా, మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఎవరైతే కొత్త ఆలోచన చేస్తారో వాళ్ళే సక్సెస్. ఎవరైతే కొత్తగా ప్లానింగ్ తోటి పోతారో, కొత్త సబ్జెక్ట్ తోటి, కొత్త విజన్ తోటి, కొత్త కాన్సెప్ట్ తోటి పోతారో వాళ్ళే సక్సెస్ అవుతారు లైఫ్ లో. ఏదో గోయిందా అన్నట్టు, గుంపులో గోయిందా అన్నట్టు మనం గోల మంద లెక్క, వాళ్ళు చదివినారు నేను చదివినా, వాళ్ళు పాస్ అయిన నేను పాస్ అయినా, వాళ్ళకి లైఫ్ అది కాదు. సక్సెస్ఫుల్ లైఫ్ అంటేనే లైఫ్. ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఎంత ఫేమస్, వాట్సాప్, సోషల్ మీడియా, ఎంత ఎక్కడ ఫేమస్. ఎందుకు ఫేమస్? దాని ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా స్టూడెంట్స్ ఉన్నారు.
నేను మొన్న అమెరికా పోతే నా వెంబడి అక్కడ నేను టీటీఏ సభలకు పోయినా, అక్కడ తెలుగు సభలకు పోయినా, పోతే 10,000 మంది వచ్చారు. అక్కడ మినిస్టర్లు కూడా వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ ఎవరితో ఫోటో దిగుతుంది, మల్లారెడ్డితోనే ఫోటో దిగుతుంది. గంటలు పట్టింది నాతో ఫోటో దిగుతుంది. ఇక్కడ కంటే ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఉంది అమెరికా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నా స్టూడెంట్స్, లక్షల మంది పోయారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ప్రతి సంవత్సరం 20,000 మంది పోతున్నారు. అంటే 20 మంది పాస్ అవుట్ ఇంజనీరింగ్. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్ట్రెంత్ నాది. అంత పెద్ద స్ట్రెంత్, ఇంజనీరింగ్ స్ట్రెంత్ ఎవరి దగ్గర కూడా లేదు. 20,000 మంది ప్రతి ఏడాది బయటకు వస్తున్నారు. ప్రతి అందులో 10,000 మంది బయటకు పోతున్నారు. ఆస్ట్రేలియాను, అమెరికాను, ఎక్కడో వచ్చాడు. 50% ఇక్కడ ప్లేస్ అవుతుంది, 50% బయట పోతుంది. అంటే ఏడ చూసినా, ఏ స్టేట్ పోయినా, ఏ హోటల్ చూసినా, ఏ ఎయిర్పోర్ట్ లో చూసినా, ఏ కంపెనీలో చూసినా, ఎక్కడ చూసినా మల్లారెడ్డి స్టూడెంట్స్. అంత చాలా బాగా అనిపించింది, గర్వం అనిపించింది, గొప్పగా అనిపించింది, ఇంత మంచిగా అనిపించింది. ఒక సింపుల్ మ్యాన్ ఈ లెవెల్లో ఇంత లెక్క ఇది కావాలంటే అది మన చేతిలోనే ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద టాప్ డాక్టర్లు కావాలి. సబ్జెక్ట్ ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు, పర్ఫెక్ట్ ఉంటావు. కాబట్టి దయచేసి మీరంతా ప్రతి పని చేసేటప్పుడు సీరియస్నెస్ చాలా ఇంపార్టెంట్. మీరు లైఫ్ లో ఎట్లయినా సక్సెస్ అవుతాం, ఎట్లయినా ఉంటాం అది అంటాం, కానీ పవర్ఫుల్, మోస్ట్ ఫేమస్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇవ్వాలి. చూడు, నేను ఏమో అనుకొని పెట్టినా, అప్పుడు నా కొడుకు లేరు, కోడలు లేరు, డాక్టర్లు చదువుతున్నారు వాళ్ళు. నేనే ప్లాన్ చేసి, నేను మా భార్య 2006 లో వసంత పంచమి నాడు ఇద్దరమే మబ్బుల 4:30కి వచ్చి ఇదే బిల్డింగ్ కార్నర్ మీద కొబ్బరికాయ కొట్టిపోయి పూజ చేసిపోయింది. ఇద్దరమే. ఇంత పెద్ద సంస్థ నాకుండే మెడికల్ కాలేజ్ పెట్టాలి నా డ్రీమ్. నేను ఓన్లీ మెడికల్ కాలేజ్ అనుకున్నా, కానీ ఇలా మెడికల్ కాలేజ్ కాదు, హెల్త్ సిటీ కాదు. ఇప్పుడు కమింగ్ తొందరనే డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ అవుతుంది. మీకు ఇప్పుడు శుభవార్త కూడా చెప్తుంది, డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ తొందరనే. ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ డిజిటల్ హెల్త్ వచ్చేది. నేను మన అమెరికాలో అడిగితే వాళ్ళకు కూడా డిజిటల్ హెల్త్ అంటే వాళ్ళకు కూడా పెద్ద ఐడియా రాలేదు. అక్కడక్కడ వినిపిస్తుంది కానీ ఇంకా రాలే వాళ్ళకి. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ డిజిటల్ హెల్త్ కాలేజ్ మల్లారెడ్డి హెల్త్.